నువ్వెవరు ఆ సమాధానం చెప్పాలి? నువ్వెవరు? నీకు కోపం వస్తే ఒక లెక్క, నీ పార్టీ కోపం వస్తే ఒక లెక్కనా? నీ పార్టీ చెప్పినట్టే నువ్వు వినావు, నువ్వు చెప్పినట్టు నీ పార్టీ వినా? నీ పార్టీ నీదేమన్నా? ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మొత్తానికి గౌడ సామాజిక వర్గం అలాగే పద్మశాలి సామాజిక వర్గం పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్న. చివరిగా నిజంగా ఒక బీసీ ఒక వ్యక్తిగా, బీసీ నాయకునిగా మన తెలంగాణ ప్రజల బీసీ సమాజానికి ఏం చెప్తారు? నేను ఒక పద్మశాలి బిడ్డగా, బీసీ బిడ్డగా ఏం చెప్తున్నా అంటే, ఈ జరిగింది కైలాస్ గారు కాదు, మన పైన జరుగుతున్న కుట్ర కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం కొట్లాడుతున్న బీసీ నాయకులు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, పద్మశాలి సంఘాలు కావచ్చు, వెంటనే స్పందించాలి. మీ సంఘాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమం ఉధృతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా బీసీ వాదం బలంగా నడుస్తుంది. రాక ఒక పదవి వచ్చింది, ఆ పదవి మీద కుట్రేస్తుంది కాబట్టి ఇలా బీసీల కోసం కొట్లాడే బీసీ నాయకులందరూ కూడా, పద్మశాలులు, గౌడులు, ముదిరాజులు, యాదవ్స్, మునురు కాపులు, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమై స్పందించాల్సిందే. స్పందిస్తూ వెంకటరెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తున్నాను. మన జాతి బిడ్డలను మనం కాపాడుకోకపోతే వీడేడా నాకు అర్థం కాదు. కానీ నిజంగా చెప్తున్నా, బీసీ సమాజం మీద ఇది యావత్ కైలాస్ నేత మీద జరుగుతున్న కుట్ర కాదు, యావత్ బీసీ సమాజం మీద జరుగుతున్న కుట్ర. ఒక జిల్లా అధ్యక్షుడు అయితే ఓర్వలేకపోతున్నావు. చూసుకుందాం మరి నువ్వు బీసీలను కాదనక నువ్వు ఏం పని చేస్తావు నల్గొండ జిల్లాలో చూద్దాం ఒకసారి. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన జాతి బిడ్డను మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.